నమస్తే, నేను మీ తేజ. పాకిస్తాన్లో అమెరికాకి ఇరాన్కి శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్మోజ్ జలసంధి దగ్గర తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడింది. ఒక పక్క ట్రంప్ ఇరాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇరాన్కి సంబంధించిన IRGC ట్రంప్ ని హెచ్చరిస్తుంది. షిప్స్ అన్ని కూడా తగలబెడతాం, అబ్బాస్ పోర్ట్ ని పూర్తిగా తగలబెట్టేస్తాం అంటూ ట్రంప్. అలాగే USS ఫ్రాంక్ ఈ పెటర్సన్, USS మైకాల్ మోఫీ, ఈ రెండు వార్షిప్స్ US కి సంబంధించినవి. ఇవి హర్మోజ్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే ఈ కాల్పుల విరామం తర్వాత శాంతి చర్చల టైంలో మేము హర్మోజ్ దగ్గర కొన్ని సీ మైన్స్ పెట్టాం, ఆ సీ మైన్స్ ని తీయడం మాకు చేత కాదు, సో ఆ టెక్నాలజీ కూడా మా దగ్గర లేదు అని చెప్తే USS కి సంబంధించిన ఈ వార్షిప్స్ రెండింటిని కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఇవి డిస్ట్రాయర్స్, అంటే సీ మైన్స్ ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. కానీ ఈలోపే శాంతి చర్చలు విఫలమయ్యాయి. సో తాజాగా ఈ రెండు షిప్లు కూడా కనిపించట్లేదు అనే వార్త ఇప్పుడు బయట చక్కర్లు కొట్టు. ఎందుకంటే IRGC ఒక కీలక ప్రకటన తెలియజేసింది. మేము హర్మోజ్ దగ్గర ఏవైనా షిప్స్ మాకు తెలియకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తే వాటిని పేల్చేస్తాం, అలాగే మా పైన హెచ్చరికలు జారీ చేసిన USS షిప్స్ ని మేము పేల్చేస్తామంటూ కూడా తాజాగా బయటికి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో USS కి సంబంధించిన షిప్స్ వెనక్కి వెళ్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకో పక్క ఆ షిప్స్ మాయమైపోయాయో, ఎక్కడికి వెళ్ళాయో తెలియని పరిస్థితి ఉందంటూ కూడా ఈ రకంగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ హర్మోజ్ జలసంధి దగ్గర అయితే మాత్రం ఒక ఉద్రిక్తత అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఈ చర్చలు విఫలం అవడం వల్ల అక్కడ భయంకరంగా దాడులు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అబ్బాస్ పోర్ట్ పైన టార్గెట్ పెట్టుకుని అటాక్ చేయడానికి సిద్ధం అవుతుందంటూ కూడా చెప్పు. ఈ హర్మోజ్ ఇప్పుడు నావే బ్లాకెడ్ గా మారిపోయింది. అమెరికా బ్లాకెడ్ గా చేసింది, అంటే అష్టదిగ్బంధనం చేసింది. అటువైపుగా అమెరికా అనుమతి లేదా ఇరాన్ అనుమతి లేకుండా షిప్స్ ఏమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తే అయితే ఇరాన్ చేతిలో అంతమైతే, లేదంటే అమెరికా నావీ దళాల చేతుల్లో అంతమైతే. ఎందుకంటే ఇరాన్ చైనా కరెన్సీ రూపంలో షిప్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది, ఒక టోల్ గేట్ లాంటిది పెట్టి. సో దాన్ని అమెరికా ఏ రకంగా చెప్తుందంటే అది చట్ట విరుద్ధం, అది న్యాయం కాదు, అది అక్రమ సంపాదన అంటూ కూడా ఆరోపణలు చేసి ఆ రకంగా ఎవరైనా సరే వారికి డబ్బులు పే చేసి షిప్స్ ని తరలించడానికి ప్రయత్నిస్తే ఏ దేశం అయినా సరే మేము చూడం, మా దళాలు మీ వెంట పడతాయి, సముద్రం ఎక్కడున్నా సరే, సముద్రంలో ఎక్కడున్నా సరే వెతికి మరి మీ షిప్స్ ని అంతం చేస్తాం అంటూ కూడా ట్రంప్ రీసెంట్గా హెచ్చరించారు. ఇంకా IRGC కూడా అంటే మిత్ర దేశాలకి ఇప్పటివరకు పర్మిషన్ అయితే ఇస్తుంది ప్రయాణించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ముందైతే అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల పూర్తి స్థాయిలో దాన్ని క్లోజ్ చేసి ప్రపంచ దేశాల మధ్య ప్రెజర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైన ఈ హర్మోజ్ ని క్లోజ్ చేసి ప్రెజర్ తీసుకొచ్చింది. కానీ తర్వాత మిత్ర దేశాలు వారితో చర్చించడం ద్వారా ముఖ్యంగా మన భారత్ లాంటి దేశాలకు అనుమతినిచ్చాయి, షిప్స్ కూడా వచ్చాయి. కానీ భారత్కి సంబంధించిన ఇంకా 25 నుంచి 28 షిప్లు అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ హర్మోజ్ జలసంధి దగ్గర తీవ్రమైన ఉద్రిక్తత వల్ల అక్కడ ఆల్రెడీ కొన్ని 2 నెలల నుంచి కూడా నిలిపివేయబడి ఉన్న ఆ షిప్స్ ఇప్పుడు బయటకు వస్తాయా, లేదంటే ఏదైనా దాడికి గురవుతాయా అనే ఆందోళన ఇప్పుడు అన్ని దేశాలకి. ఇటు థాయిలాండ్ కావచ్చు, వియట్నాం కావచ్చు, భారత్ కావచ్చు, వీటన్ని దేశాలన్నీ కూడా ఖచ్చితంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ మిసైల్స్తో అటాక్ చేసుకున్నప్పుడు మిస్ఫైర్ కావచ్చు, మిసైల్ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ డెబ్రిస్ కావచ్చు షిప్ మీద పడితే ఖచ్చితంగా షిప్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతున్నప్పుడు ఇందులో ఆయిల్ కావచ్చు, లేదంటే గ్యాస్ కావచ్చు, ఇతర వేరే ఏమున్నా సరే, వాణిజ్యానికి సంబంధించిన ఏమున్నా సరే అవి డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఆయా దేశాలకు తీవ్రమైన నష్టం వచ్చే పరిస్థితి. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్రమైన హెచ్చరికలను అయితే అమెరికాకి పంపించింది. మీ షిప్లు ఎక్కడున్నాయి అంటూ కూడా ఒక ప్రశ్న అయితే వేసింది. నిజానికి USS ఫ్రాంక్ ఈ పీటర్సన్, USS మైకల్ మార్ఫీ, ఈ రెండు షిప్స్ కూడా హర్మోజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. తర్వాత అవి ఎక్కడికి వెళ్ళాయి, ఏమైపోయి, ఇరాన్ ఏమైనా వాటిని అటాక్ చేసి ధ్వంసం చేశాయా, అవి నీటిలో మునిగిపోయాయా, లేకపోతే IRGC ముందు హెచ్చరికలు పంపించింది కాబట్టి
వాటిని అక్కడి నుంచి తరలించేశారా? తాజాగా ఒక వీడియో బయట వైరల్ అవుతుంది. అంటే ఎవరో చెప్తున్నట్టు ఒక పర్సన్ వెంటనే అక్కడి నుంచి అవి తరలించండి, లేదంటే మనం అటాక్కి గురవుతాం అలా చెప్తున్నట్టు, వాటిని ఫాస్ట్గా అక్కడి నుంచి తీసుకెళ్తున్నట్టు, ఇరాన్కి సంబంధించిన కొన్ని షిప్స్ వాటిని వెంటాడుతున్నట్టు ఒక వీడియో ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. అది నిజమా కాదా అనేది అయితే తెలియదు, బట్ అదైతే ఇప్పుడు ఎక్స్ అకౌంట్ వెనుకగా చాలా వైరల్ అవుతుంది. ఇరాన్ దెబ్బకి పారిపోతున్న షిప్స్ అంటూ కూడా చెప్తున్నారు. సో చూడాలి ఇది నిజమా అబద్ధం అనేది. ఖచ్చితంగా అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఆ షిప్స్ రెండు కూడా మాయమయ్యాయి. ఒక పక్క ఏ షిప్స్ వెళ్ళినా పేల్చేస్తా ఉన్న ట్రంప్, అతని షిప్స్ ఇప్పుడు మాయమయ్యాయి. కాబట్టి మరి అతను దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతాడు, ఎట్లా స్పందిస్తాడు అనేది కూడా చూడాలి.